శ్రీమాత్రే నమః. ఇది ఎక్కడ అని అనుకుంటున్నారా? కన్యాకుమారికి దగ్గరలో 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి నాగర్‌కోయిల్ అండి. అదే మన తెలుగులో చెప్పుకోవాలనుకుంటే నాగరాజు యొక్క ఆలయము అని అర్థం. చూడండి, ఇక్కడ నాగప్రతిమలు అడుగడుగున ఎటు చూసినా ప్రతి గోడ మీద, చెట్టు మీద, పుట్ట మీద ఎటు చూసినా నాగప్రతిమలు కొలువు తీరు ఉన్నాయి. ఎన్ని అంటే మరి అంతు లేదండి. అది లెక్కకైతే తెలియదు. మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం కదా, మనం చెప్పిన మాట వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో మనకు అర్థం కాదు. కానీ నెమ్మదిగా ఎలాగో ట్రిప్ అయితే కంప్లీట్ చేసాము. చూడండి, ఆలయం యొక్క విశిష్టత తెలుసుకుందాము. ఇక్కడ ఎటు చూసినా నాగప్రతిమలు కొలువు తీరుంటాయి. అలాగే లోపట కెమెరా ఎంట్రన్స్ లేదండి. అయినప్పటికీ నన్ను మాటల్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. లోపట అంటే 3 నాగరాజు విగ్రహాలు కొలువుతీరి ఉన్నాయి. అవి ఏ భంగిమల్లో అంటే 3 విధాలుగా మఠం వేసుకొని 5 తలల నాగరాజులన్నమాట. ఆదిశేష, అనంత, వాసుకి అటు వాటి పేర్లు నాగరాజులు అనేవి మనకి కొలువు తీరి కనిపిస్తూ ఉంటాయి. ఎవరికి ఎటువంటి దోషాలు ఉన్నా కూడా ఇక్కడ పరిష్కరించబడతాయని ప్రతీతి. మనం ఎటువంటి పూజలు గట్టా ఇలా నాగదోషాలకి, సర్పదోషాలకి, కాలసర్పదోషాలకి ఇక్కడ అనేక రకాలైనటువంటి క్రతువులు అయితే నిర్వహిస్తూ ఉంటారు. చూడండి, ఇక్కడ కొలను ఎంత చక్కగా ఉందో స్వామివారిది. అక్కడ బయట వ్యక్తులకైతే కొలనులో మనకి ఎంట్రన్స్ అయితే లేదు. కనీసం కాలు కడుక్కుంటాం, బుర్ర మీద నీళ్ళు చల్లుకుంటాం అని అంటే అక్కడ ఎంట్రన్స్ లేదు. చాలా చక్కగా నీట్గా ఉంచుకున్నారండి. మన సైడ్లా కాకుండా అక్కడ చాలా నీట్గా కొనలన్నీ చాలా చక్కగా నీట్గా ఉంచారు. ఎవ్వరికి ఎంట్రన్స్ అయితే ఇవ్వట్లేదు. ఏదో పర్వదినాల పూట స్వామి వాళ్ళ విగ్రహాలు, దేవేరులను గట్టా అందులోని చక్ర స్నానాలు అవి చేయించేటప్పుడు మాత్రమే ఓపెన్ చేస్తారట. చాలా చక్కగా ఉన్నాయి చూడండి. అలాగే అక్కడ లోపట గర్భగుడి దగ్గరలో విష్ణువి, తర్వాత శివుడి యొక్క లింగాలు అనేవి ప్రతిష్ఠించబడి ఉంటాయి. చాలా చక్కగా ఉందండి. లోపటైతే ఇంకా చాలా చక్కగా అనిపిస్తుంది. అక్కడ పాము విడిచినటువంటి పొరలు కూడా అందులోని అక్కడ మ్యూజియంలో లాగా మనకి అక్కడ ప్రతిష్ఠించబడిన విగ్రహాల్లోని పాము పొరలు అనేవి అక్కడ బాక్స్లో పెట్టి ఉంచారు. కానీ అవేవి తీయనివ్వలేదండి. వీడియో షూట్ అనేది లోపలికి ఎంట్రన్స్ లేదు. బయట ఉన్నటువంటివే నేను తీయగలిగాను. కానీ ఇన్ని సర్పాలు ఒకే చోట చూడండి ఎంత ప్రతిష్ఠించబడి ఉన్నాయంటే ఇక్కడ ఎంత మహిమాన్వితం అంటే చూడండి, పసుపు పాలతోనే ఆ రెండింటితోనే అభిషేకాదులు నిర్వహిస్తున్నారు. అలాగా మనకి మనస్ఫూర్తిగా మనం సర్పరాజములను కొలుచుకుంటూ మనకున్నటువంటి సర్పదోషాలన్నీ పోవాలని చెప్పేసి పసుపుతోనూ పాలతోనూ అక్కడ పాలు ప్యాకెట్, అలాగే పసుపు, అది కస్తూరి పసుపు అనుకుంటానండి. ఎంత మంచి వాసన వస్తుందో, పాలు పసుపు కలిపితే అసలు కడుపు నిండిపోతుంది ఆ సువాసన. అది చెప్పలేమన్నమాట. అంత మంచి వాసన వస్తుందండి. అక్కడ మామూలుగా జనరల్గా పాలు ఎక్కువ వేస్తే మనకి స్మెల్ వేరేగా వస్తుంది. కానీ ఈ పసుపు పాలు పడిన చోట అయితే ఎంత మంచి వాసన అంటే మరి చెప్పలేము. అలా మంచి వాసన వస్తుంది. కడుపు నింపుగా ఏదో తినేయాలి, ఏదో కడుపు నింపుగా అయిపోయినట్టు అనిపిస్తుంది ఆ వాసనకేని. మేమైతే తెల్లవారుజామున వెళ్ళాము. చాలా చక్కగా అనిపించింది. ఈ సర్పరాజములన్నిటికీ కూడా మా చేత్తో మేము అభిషేకం చేసుకోగలిగేటటువంటి అదృష్ట భాగ్యం మాకు కలిగింది. ఇవి చూసి మీరు తరించండి. ఎప్పుడైనా మీరు వెళ్తే, ఒకవేళ వెళ్ళినట్లయినా లేకపోతే వెళ్ళదలుచుకున్న కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అది చూసేటప్పటికి చాలా చాలా పురాతనమైన కోవులు కదండి. చాలా చక్కగా నీట్గా ఉంచారండి. కోవుల ఆలయాన్ని అయితే మాత్రం చాలా నీట్గా ఉంచుకున్నారు. వేరే వేరే చోట రావి చోట్లలో తర్వాత వేరే సర్పరాజములను తయారు చేసి అక్కడ కూడా పూజలు అవి నిర్వర్తిస్తున్నారు. కానీ మనకైతే ఎంట్రన్స్ లేదు, అలాగే వీడియో షూట్ అయితే చేయనివ్వలేదు. చాలా డిఫరెంట్గా ఉన్నాయండి ఇక్కడ పద్ధతులు అయితే. చూస్తూ ఉంటే ఇంకా చూడాలనిపిస్తుంది. చూడండి, ఒక మామూలుగా ఒక ప్రతిమకి ఇంకో ప్రతిమకి మనకైతే తేడా ఉంటుంది. మనకి ఇటువైపు ఉండేటటువంటి ప్రతిమలు కావు, వేరేగా ఉన్నాయి ఈ ప్రతిమలన్నీ కూడా.
ఇది చాలా పురాతనమైన ఆలయం అండి. అలాగే ఇది పూర్తిగా కేరళ సంప్రదాయంలో ఉంటది. మన ఇటు సైడ్ గానీ, లేకపోతే తమిళ సైడ్ గానీ అలా అనిపించదు. పూర్తిగా కేరళ సైడ్ ఉన్నట్టుగానే అనిపిస్తది. ఆలయ సంప్రదాయ పద్ధతులన్నీ కూడా. ఎంత చక్కగా ఉందంటే, ఎంత చూసినా మళ్ళీ చుట్టూ ఆలయం అంతా చూడాలి, మరొకసారి చూడాలి అనిపిస్తూ ఉంటది. కానీ నాగరాజు ఆలయం ఇన్ని విగ్రహాలు ఇలా కొలువు తీరి ఉండడం నా జీవితంలో నేను ఇదే ప్రప్రథమం అండి చూడటం అయితేని. ఇన్ని పడగలతో ఉన్నటువంటి నాగులు అనేవి కొలువు తీరి ఉండేటటువంటి ఆలయం, సుప్రసిద్ధ ఆలయం అనేది నాగర్‌కోయిల్ అండి. నాగరాజు యొక్క ఆలయం. చూసి తరించడం అనేది మన భాగ్యం. ఈ దేవతలు వచ్చి ఇక్కడ పూజలు చేస్తారా అనిపించేటటువంటిగా ఉంది. ఆలయం కూడా చాలా నీట్‌గా ఉంది. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలు, చిన్న భయం కూడా కలుగుతుందండి. చూడగానే లోపటికి ఆలయ గర్భగుడి సందర్శనం చేయగానే చిన్న భయంతో కూడినటువంటి భక్తి అనేది మాత్రం ప్రతి ఒక్కరికి ఉంటుంది. జనరల్‌గా మనము బయట మాటలనేవి ఎట్టి పరిస్థితిలోని ఇక్కడికి వచ్చిన తర్వాత ఉచ్చరించడం అనేది కల్లో మాటే. మిగతా కోవెల దర్శనానికి వెళ్ళిపోతున్నామండి. పునర్దర్శన ప్రాప్తిరస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రీమాత్రే నమః.